అందరికీ నమస్కారం అండి. అమ్మ ఫ్యామిలీలోకి స్వాగతం. నేను ఈరోజు జిఆర్టీ షాపింగ్కి వచ్చాను. సండే సందడి, ఎంత సందడిగా ఉందంటే షాపు. అయితే ఇందులో నేనేమి కొన్నానో, ఏం కొంటే నాకు గిఫ్ట్ ఇచ్చారో మీరు చూద్దురు కానీ రండి. ఈ అమ్మాయి పేరు అలేఖ్యాట. ఇక్కడ ముందు నేను ఈ గ్యాలరీకి వచ్చానన్నమాట. ఈ గ్యాలరీలో చాలా చాలా మంచి చిన్నవి నాకు నచ్చినవి కొన్ని వెరైటీస్ చూశాను. ఎందుకంటే ఇప్పుడు ట్రెండే దాని మీద ఉంది కదా, ఆ ఫ్యాషన్ ట్రెండ్ కోసం నేను ఇక్కడికి వచ్చాను. సో అక్కడ కూడా కొన్ని చూశాను. నాకు నచ్చినవి సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అయితే ఇది అయిపోగానే కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా కొత్త రకం చూడాలి, కొత్త నెక్లెస్లు అవి చూడాలి అని ముందుకు వెళ్తున్నాను అనమాట. అయితే నేను కొనడానికి వచ్చింది అయితే నెక్లెస్ కాదు, ఏదో మీరు గెస్ చేయండి చివరి వరకును. చివరిలో నేను చూపెడతాను కూడా. నేను చూసినవన్నీ వెరైటీస్ అన్నీ చూశాను. పర్టికులర్లీ ట్రెండీ ముక్కు పుడకలు చాలా బాగున్నాయండి. ఇప్పుడు ప్రతి అందమైన అమ్మాయికి, అందమే అక్కర్లేదండి, ఎంత అందమైన మగవులైనా ముక్కు పుడక పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటారు. ఇక్కడ హారాలు అయితే ఇంకా చాలా బాగున్నాయండి. ఈ హారాల దగ్గర కూడా కాసేపు ఆగాను నేను. దీని తర్వాత ఇంకో గ్యాలరీకి వెళ్ళాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ. జన సముద్రంతో నిండిపోయిన జిఆర్టీ, మై జిఆర్టీ. ఇక్కడ నుంచి ఏమి మనకి బెనిఫిట్స్ ఉన్నాయో, ఏమేమి కొంటే ఏమేమి గిఫ్ట్లు ఇస్తున్నారో, గిఫ్ట్లతో పాటు వెయిట్ లాస్ లేకుండా తక్కువ మజూరీతో ఎక్కువ అందమైన నగలు సెలెక్ట్ చేయడానికి తిరుగుతున్నాం అనమాట. ఇలా అన్ని చోట్ల అన్ని గ్యాలరీలకి తిరిగామండి. నా ఫ్రెండ్స్ అయితే కింద ఫ్లోర్లో కొంతమంది, పై ఫ్లోర్లో కొంతమంది అలా స్క్రాట్ అయిపోయాం అనమాట. నేనైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో కూర్చున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న నగలు అవి చూస్తున్నాను అనమాట. నాకైతే ఎప్పుడూ ఏదో ఒకటి కొంటే మంచిది అనిపించినప్పుడల్లా కొంటూ ఉంటాను. అయితే నేను మీకు లోగడ ఒకటి చెప్పాను కదా, నాకు 2 రోజులు కలిసి వచ్చే చోట అంటే 22nd నేను ఒకటి తీసుకోబోతున్నాను. మా హస్బెండ్ని అడిగితే ఆయన సరే నువ్వు వెళ్ళి సెలెక్ట్ చేసుకో అన్నారు. అయితే సెలెక్ట్ చేసుకుందుకు ఇక్కడికి వచ్చానమాట. ఇక్కడికి వచ్చి అవన్నీ చూస్తూ ఇంకా కొత్తవి ఏమైనా ఉన్నాయా మళ్ళీ అని చూస్తున్నాను అనమాట. ఇక్కడ ఇటు పక్క నుంచి అంతా చూస్తే ఉంగరాలండి, చాలా బాగున్నాయి రింగ్స్ అన్నీను. ఆ రింగ్స్ తర్వాత ఇక్కడ నెక్లెస్లు అనమాట. కింద గ్యాలరీలో కూడా నెక్లెస్లు చాలా ఉన్నాయి. సరే నేను ఒకసారి మా వాళ్ళ గురించి కిందకి 2 మెట్లు దిగాను. కానీ మళ్ళీ అనిపించింది దిగితే మళ్ళీ ఎందుకు, లిఫ్ట్ ఉపయోగించడం ఇష్టం ఉండదు. అందుకని మళ్ళీ పైకి ఎక్కాను అనమాట. ఎక్కి వాళ్ళ గురించి వెతుక్కున్నాను అనమాట. ఆఖరికి వాళ్ళని పట్టుకోవడం అయింది ఎక్కి. ఆ తర్వాత నేను అక్కడ ఏమేమి కొన్నానో చూడండి. పైనుంచి ఒకసారి వాళ్ళకి కూడా తీశాను నేను. ఇక్కడ ఉన్న అయినా బంగారం లాంటి మనసున్న ఆడవాళ్ళకి బంగారం ఎందుకు నచ్చదండి చెప్పండి, అందరికీ నచ్చుతుంది. పైగా బంగారం కొనాలనే యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు తప్పకుండా వాళ్ళ మనసు మంచిదై ఉంటుంది. ఎందుకంటారా, ఎప్పుడు ఏదో ఒకటి కొనాలనుకుంటారు, పాజిటివ్గా ఆలోచిస్తారు, ఆలోచన విధానమే మారిపోతుంది వాళ్ళకి. అయితే నేను మా హస్బెండ్ని అడిగింది గాజులు కావాలని. అందులో ఒక గాజు మాత్రమే కొంటానండి అన్నాను, ఎందుకంటే ఆల్రెడీ చాలా గాజులు ఉన్నాయి నాకు. సో ఈ మూడిట్లో ఏదో ఒక గాజు సెలెక్ట్ చేసుకోమన్నారు, కొనుక్కుంటానన్నాను. ఆ మూడిట్లో ఒక గాజు సెలెక్ట్ చేశాను అనమాట. ఇక్కడ చాలా గాజులు ఉన్నాయి. ఈ గాజులన్నీ చూశాను. అయితే ఇప్పుడు ఎలాగ వచ్చాను కదా, మరి అలా వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా, ఒకటి ఆర్డర్ అంటే ఇచ్చాను 22ndకి. ఈ లోపున ఒకటి కొనాలని చెప్పి నేను మళ్ళీ పైకి ఎక్కేసాను అనమాట. పైకి ఎక్కి అందమైన చిన్న వస్తువు కొన్నానండి. దీనికి వాళ్ళు మంచి గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఇదిగో నేను కొన్న వస్తువు చూసారు కదా. ఇక్కడ బిల్లింగ్ కూడా చేయించాను. ఎందుకంటే ముక్కు పుడక, అందమైన ముక్కు పుడక కొన్నాను అనమాట. నా దగ్గర ఆల్రెడీ పుష్యరాగం ఉంది, కానీ పుష్యరాగం కన్నా ఈ పీకాక్ చాలా నచ్చింది నాకు. ఈ పీకాక్ ముక్కు పుడక నేను కొన్నాను అనమాట. ఇదండి ఈరోజు నాకు షాపింగ్ చేసిన విషయం. సండే అయినా కూడా ఈ జిఆర్టీ జ్యువెలరీస్ చాలా చాలా మంది ఉన్నారు, చాలా చక్కగా చూపెట్టారు. ఎంతో పేషెన్స్గా మాకేం అడిగినా చూపెట్టి మధ్యలో కాఫీలు కూడా ఇచ్చారు. చాలా హ్యాపీగా తాగాము. వాళ్ళు డ్రింక్ కావాలని అడుగుతారు, డ్రింక్ కావాలంటే డ్రింక్ అయినా ఇస్తారు, కాఫీ కావాలంటే కాఫీ ఇస్తారు. అవన్నిటి ఒక ఎత్తు అయితే నాకు నచ్చిన గిఫ్ట్ ఒకటి ఇచ్చారండి. నేను కొన్న చాలా చిన్న వస్తువు అయినా కూడా
ఇక్కడ చిన్న పెద్ద కాదండి. వాళ్ళు ఖచ్చితంగా ఏదో గిఫ్ట్ మట్టుకు ఆఫర్ చేస్తారు. నేను జాన్యువరి 1కి వెళ్ళినప్పుడు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఒక గిఫ్ట్ ఇచ్చారు. నాకెంత ఆనందం అయిందంటే అసలు కన్నా వడ్డీ ముద్దు అంటారు కదా! ఆ విధంగా నాకు నిజంగానే గిఫ్ట్ వల్ల చాలా ఆనందం అనిపించిందనమాట. ఆ గిఫ్ట్ తీసుకొని జాగ్రత్తగా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చాననమాట. అయితే ఆ గిఫ్ట్ ఏంటో మీకు చూపెడతాను. ముందు నేను కొనుక్కున్న చిన్న ఆ ముక్కు పుడక దానితో పాటు గిఫ్ట్ ఇప్పుడు చూపెట్టబోతున్నాను.